హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈ గుమ్మడికాయతో ఫేషియల్ చేయొచ్చని మీ అందరికీ తెలుసా? నేను ఇంతకు ముందు కోకోనట్ వాటర్ ఫేషియల్ అండ్ ఐస్ యాపిల్ ఫేషియల్ చెప్పినట్టే ఈరోజు ఈ పంకిన్తో ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు, బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఎలా బాగా యూజ్ అవుతుంది అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఈ పంకిన్ ఫేషియల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పంకిన్ ఒక స్మాల్ పీస్ అయితే సరిపోతుంది, హనీ, కర్డ్, కుకుంబర్ జ్యూస్ చేసుకోవాలి, బ్రౌన్ షుగర్ అండ్ రా మిల్క్. పంకిన్ ఫేషియల్ నేను స్టార్ట్ చేసే ముందు కొంచెం పంకిన్ ఫేషియల్ గురించి బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. పంకిన్ ఫేషియల్ ఈజ్ అ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో ఉన్న రిచ్ న్యూట్రియంట్స్ వల్ల స్కిన్ రెజ్యునేషన్ బాగుంటుంది, అండ్ డిటాక్సిఫైయింగ్ అవుతుంది, యాంటీ ఏజింగ్గా కూడా ఈ ఫేషియల్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్కి చాలా బెనిఫిటెడ్ అనమాట. ఈ ఫేషియల్ వల్ల చాలా నేచురల్గా ఎక్స్ఫోలియేషన్ అనేది జరుగుతుంది, అండ్ హైడ్రేషన్ ఉంటుంది, నరిష్మెంట్ కూడా చాలా బాగుంటుంది. క్లెన్సింగ్కి నేను రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫేస్ అంతా అప్లై చేయాలి. 1 to 3 minutes డ్రై అయిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్ డిప్ చేసుకొని మైల్డ్ జెంటిల్ మసాజ్ ఇచ్చి రిమూవ్ చేస్తున్నాను. ఇట్స్ అ డీప్ నరిష్మెంట్ ఇస్తుంది అనమాట రా మిల్క్. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ఫోలియేషన్కి కుకుంబర్ జ్యూస్ అండ్ బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి లైట్ జెంటిల్ స్క్రబ్బింగ్ లాగా చేస్తాను. ఎందుకంటే డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ అవుతాయి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి. ఇది చేసే ముందు జస్ట్ లైట్గా స్టీమ్ అయితే పెడతాను. లైట్గా స్టీమ్ ఇస్తున్నాను, ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ పోర్స్ అంతా ఓపెన్ అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ అవడానికి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఇనఫ్. ఎక్స్ఫోలియేషన్కి కుకుంబర్ జ్యూస్ అండ్ బ్రౌన్ షుగర్ మిక్స్ చేస్తాను. ఇది చాలా నేచురల్ ఎక్స్ఫోలియేషన్ అనమాట. మనం ఏమీ హార్డ్గా మసాజ్ చేయవలసిన అవసరం లేదు, డీప్గా క్లెన్స్ అవుతుంది, అండ్ రిచ్ హైడ్రేషన్ కూడా ఉంటుంది. ఎక్కడ హైడ్రేషన్ అనేది మనం స్క్రబ్బింగ్ చేసిన తర్వాత కూడా పోదు. ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్ చేసుకోవచ్చు. చూసారా, స్మాల్ గ్రాన్యూల్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల స్కిన్ అనేది బాగా ఎక్స్ఫోలియేట్ జరుగుతుంది. జస్ట్ జెంటిల్గా చేస్తే చాలు, ఎందుకు అంటే స్మాల్ గ్రాన్యూల్స్ కాబట్టి హార్ష్గా చేయవలసిన పని ఏమీ లేదు. హార్ష్గా చేయడం వల్ల స్కిన్ బాగా డ్రై అవుతుంది, ఇరిటేషన్ రావచ్చు, క్లయింట్ డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. సో ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రకృతి ఇచ్చిన వాటితో చేసుకునేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ ఉంటుందన్నమాట. చాలామంది ఫేషియల్ అంతా చేసి లిప్స్ దగ్గర నెగ్లెక్ట్ చేస్తారు. మనం లిప్స్ దగ్గర కూడా ఈ బ్రౌన్ షుగర్తో స్క్రబ్బింగ్ చేస్తే ఈ ట్యానింగ్ అంతా కూడా, లిప్ చుట్టూ ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది అనమాట. 2 to 3 minutes ఇలా మసాజ్ చేసి రిమూవ్ చేయడం. చూసారా, ఈ స్మాల్ గ్రాన్యూల్స్ అనేది వస్తున్నాయి, బ్రౌన్ షుగర్ వేసాం కదా, అందువల్ల. బ్రౌన్ షుగర్ పెట్టాం కదా, స్వైప్ చేసిన తర్వాత కూడా, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా ఎడ్జెస్లో కట్ట గ్రాన్యూల్స్ ఉండిపోతే జస్ట్ డ్రై టిష్యూతో రిమూవ్ చేసుకోవచ్చు. మసాజ్ కోసం పంకిన్ పల్ప్ అనమాట. నేను 2 spoons తీసుకుంటున్నాను. ఇనఫ్. 1 spoon కర్డ్ వేస్తున్నాను, బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ పంకిన్ పల్ప్ అండ్ కర్డ్ అండ్ న్యాచురల్ బ్లీచ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇది మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పంకిన్లో మీరు ఎటువంటి బ్లీచెస్ కానీ ఏవి కూడా అప్లై చేసుకోకండి. ఒక 10 to 15 days. ఈ ఫేషియల్ అయిన తర్వాత సేమ్ డే మీరు ఎటువంటి మాయిశ్చరైజర్స్ కూడా అప్లై చేసుకోగలదు, సన్ స్క్రీన్ కానీ ఏది అప్లై చేసుకోగలదు. మినిమం ఒక 12 hours ఏమీ అప్లై చేయకుండా ఫేస్ని అలానే ఉంచేసండి. నేను ఫేషియల్స్కి ఎక్కువగా హార్డ్ స్ట్రోక్స్ ఇవ్వద్దని చెప్తాను, చాలా జెంటిల్ మసాజే ఇమ్మని చెప్తాను. సో మీరందరూ కూడా చాలా జెంటిల్గానే మసాజ్ చేయండి. జస్ట్ క్లయింట్ రిలాక్స్ అవ్వాలి అంతే. ఆఫ్టర్ 8 to 10 minutes మసాజ్ తర్వాత వైప్ ఆఫ్ చేసుకోవాలి ప్రోడక్ట్ని. చూసారు కదా ఇంత హైడ్రేషన్ ఉందో. ఈ ఫేషియల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ డ్రై స్కిన్ ఉంటే
ఇప్పుడు నేను చేసిన కర్డ్ అండ్ పల్ప్లో కొంచెం గ్లిజరిన్ ఆర్ విటమిన్ ఈ క్యాప్సూల్ మిక్స్ చేసుకుని ఫేషియల్ చేసుకోవచ్చు. ఆల్ స్కిన్ టైప్స్కి బాగా యూజ్ అవుతుంది, బట్ మీరు యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్లోనే ఉంటుంది. ఇప్పుడు ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ పంకిన్ పల్ప్ అండ్ 1 స్పూన్ ఆఫ్ హనీ. అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ డ్రై అవనివ్వాలి. చాలామంది పంకిన్ రాగా వేసుకోవచ్చా లేదా ఏమన్నా బాయిల్ చేయాలా అని డౌట్స్ అయితే ఉంటాయి. మీరు రాగా చేసుకుంటేనే మంచిది. కొంతమంది బాయిల్ చేసి అనే డౌట్ వస్తే మాత్రం ఎక్కువగా టూ మచ్ బాయిల్ చేయకూడదు. లైట్ హాఫ్ బాయిల్ వాటర్ మరగపెట్టిన తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత అందులో క్యూబ్స్ వేసి ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకోండి. నో ఇష్యూ, ఏం ప్రాబ్లం ఉండదు. రిజల్ట్ మాత్రం సేమ్. కుకుంబర్ జ్యూస్ ఉంది కదా, ఐస్ పైన పెట్టడానికి జస్ట్ కాటన్ వైప్స్ తీసుకుని పెడుతున్నాను. జస్ట్ రిలాక్సింగ్ అండ్ కూలింగ్ ఏజెంట్ కూడా. డార్క్నెస్ ఏమైనా ఉన్నా, అండర్ ఐ డార్క్ సర్కిల్ ఉన్నా, పఫీనెస్ ఉన్నా కూడా రెడ్యూస్ అవుతుంది. 15 to 20 మినిట్స్ లీవ్ చేయాలి. 10 మినిట్స్ అయిపోయింది కదా, వైప్ ఆఫ్ చేస్తాను. చూడండి ఎంత బాగా ట్యాన్ రిమూవ్ అయిందో. చూసుకో లావణ్య, చాలా బాగా వచ్చింది మ్యామ్. ట్యాన్ బాగా క్లియర్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది పంకిన్ 4 స్టెప్ ఫేషియల్ అనమాట. సో మీ సపోర్ట్తో మరిన్ని ఇలా హోమ్ రెమెడీ ఫేషియల్స్తో మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.